everyone, myself P. Madhurakshari, pursuing intermediate second year in TGMS Junior College Sadakshi Nagar. As a part of healthcare occasional course internship, we have been attending Government General Hospital in Kamareddy since 2nd October. In this hospital, daily we are going to different wards, learning and observing different activities. Here we are treating seriously ill patients. I learned how to check monitors, connecting and disconnecting of IV fluids, loading of injection, taking blood samples and blood grouping, etc. And also checking of ECG, vitals, BP, etc. మేము ఇంటర్న్షిప్ భాగంగా కాగజ్ నగర్ లోని మాంగళ్యం షాపింగ్ మాల్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాం. ఇవాళ నేను నేర్చుకునే టాపిక్ కస్టమర్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీలో బట్టలను చూపించాలి, ఎలాంటి ధరలలో ఎలాంటి ప్రైస్లలో బట్టలు చూపించాలి, ఎక్సెల్ వాళ్ళ సైజులను బట్టి ఎక్సెల్ 2XL ఇలాంటి వాటిలో మనం వాళ్ళ బట్టలు చూపిస్తే మన సేల్స్ బాగా ఎక్కువ పోతాయి. అంటే ఫ్యాషన్ మోడర్న్ డ్రెస్లలో చూపిస్తే కూడా ఎక్కువ అమ్ముడుపోతాయి, మనకు కూడా లాభాలు ఉంటాయి. ఈరోజు మేము ఇంటర్న్షిప్ వొకేషనల్ స్పోర్ట్స్ అని హాస్పిటల్ గవర్నమెంట్ నెగర్కల్ హాస్పిటల్కి వచ్చినాం. ఫస్ట్ రోజు మేము జస్ట్ ఎట్లా పేషెంట్స్ ని అబ్జర్వ్ చేసినాం, వాళ్ళు ఎట్లున్నారు, ఎన్ని రోజులు ఫీవర్ వచ్చింది అని జస్ట్ అబ్జర్వ్ చేసినాం. సెకండ్ డే ఫార్మసీ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ ఏ దానికి ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఫీవర్ వస్తే ఇట్లా కోల్డ్ వస్తే ఎట్లా ఏమేమి వేసుకోవాలని, ఎన్ని రోజులు ఎక్స్పైరీ డేట్ అని కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ డే ఐవి కెనాల్ ఎట్లా పెట్టాలి, ఇంజెక్షన్ ఎట్లా వేయాలి అని నేర్చుకున్నాం. థర్డ్ డే కూడా ఓపీ దగ్గర కూర్చొని రాసుకున్నాం. తర్వాత వాళ్ళని ఎన్ని రోజుల నుంచి ఫీవర్ వస్తుంది, ఎన్ని రోజులు వేసుకుంటే టాబ్లెట్స్ వేసుకుంటే ఎన్ని రోజులు తగ్గుతుంది అని వాళ్ళని చెక్ చేసుకొని అబ్జర్వ్ చేసి వాళ్ళని అన్ని కనుక్కొని నేర్చుకున్నాం. ఒకరోజు ఓపీ దగ్గర కూర్చున్నాం, అవన్నీ ఎట్లా రాయాలి అని నేర్చుకున్నాం. ఇంకా దీనివల్ల ఇంటర్న్షిప్ వల్ల మాకు ఫ్యూచర్లో JNM DSc నర్సింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. సర్టిఫికేట్ వస్తే మేము చాలా యూజ్ అవుతుందని ఈ 10 days క్యాంప్ కోసం వచ్చినాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చి శ్రీనాథ్ అండి, మిస్టర్ పేరు వచ్చి మనీషా. ప్రియా స్పోర్ట్స్ వచ్చేసి 2011లో స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో చిన్నగా ఉండే, తర్వాత రాను తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెద్దగా పెట్టాను. 4 మెంబర్స్తో స్టార్ట్ చేశాను. ఈరోజు 11 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. దాదాపు ఒక 20 to 30 స్కూల్స్కి సప్లై చేస్తున్నాను. ప్రతి ఒక్కరితో చిన్నగా అందరితో ఏర్పాటు చేసుకొని దీన్ని స్మాల్ బిజినెస్ని పెద్దగా చేసుకుంటున్నాను.